బట్టి దేవుడికి మొట్టమొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సో, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నెహెమ్యా గ్రంథంలోంచి నెహెమ్యా యొక్క వ్యక్తిత్వం, ఆహ్, దాని గురించి ఒక 2, 3 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. సో, దాంట్లోకి వెళ్ళే ముందు ఏంటంటే నెహెమ్యా గురించి చెప్పకముందు చిన్న దాని ముందు జరిగిన ఆ చరిత్ర అంతా ఏంటంటే మనందరికీ తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోంచి విడుదల పొందిన తర్వాత వాళ్ళ ఆల్మోస్ట్ 400 సంవత్సరాల కంటే పైన వాళ్ళక్కడ జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు అక్కడి నుంచి విడుదల చేస్తాడు. విడుదలై వచ్చిన వాళ్ళు మళ్ళా దేవుని కాకుండా అన్య దేవతల్ని విగ్రహారాధన చేయడం, ఆహ్, అన్యులకి అన్యుల్ని పెళ్లి చేసుకోవడం, దేవుడి దృష్టిలో అత్యంత హీనమైన పాపాలు చేయడం బట్టి మళ్ళా వాళ్ళని శత్రువులకి అప్పజెప్తాడు ఒక 70 సంవత్సరాల పాటు. అది ఎవరంటే బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు హయాంలో అది జరుగుతది. ఏం చేస్తారంటే నెబుకద్నెజరు ఏం చేస్తాడు, యెరూషలేములో ఉన్న మందిరాన్ని అంతటిని పగలగొట్టేస్తాడు. మొత్తం పట్టణాన్ని అంతటిని కాల్చేసి నాశనం చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా తెచ్చుకుంటారు. మనకి ఇవన్నీ మనకు తెలిసేది ఏంటంటే దానియేలు గ్రంథం మనం చదివితే ఇదంతా మనకు అర్థమవుతుంది. సో అలాగా 70 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బబులోను సామ్రాజ్యం కూలిపోతుంది. దానికంటే స్ట్రాంగ్ సామ్రాజ్యం పర్షియన్ కింగ్డమ్, పార్సీక దేశస్తులు వాళ్ళ రాజ్యాన్ని అక్కడ అంటే ప్రజలందరినీ పరిపాలిస్తారు. సో దాంట్లో పార్సీక దేశపు రాజు అయిన కోరేష్ మనసుని దేవుడు ప్రేరేపించి తిరిగి మళ్ళా యెరూషలేములో మందిరం కట్టడం కోసం అని రాజును ప్రేరేపించడం బట్టి రాజు ఒక చాటింపు లేకపోతే ఒక ఆర్డర్ పాస్ చేస్తాడంటే, ఈ జనులందరినీ పరిపాలించడానికి నాకు దేవుడు ఆకాశం ఇచ్చాడు. ఆ దేవుడే ఆకాశమందులి దేవుడైన యెహోవా తన మందిరాన్ని కట్టడానికి నాకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలందరికీ చెప్తాడు, ఆయన జనులే ఎవరైతే ఆయన జనులని పిలువబడుతున్నారో వారందరూ బయలుదేరి మీ ఆ దేశానికి అక్కడికి వెళ్ళొచ్చు, యెరూషలేంకి వెళ్ళొచ్చు, మీ అందరికీ దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పినప్పుడు కొద్దిమంది వెళ్తారు, కొద్దిమంది ఉండిపోతారు. ఎందుకంటే అప్పటికే అక్కడ చాలా మంది బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి, అంటే వాళ్ళ లైఫ్ ని బాగా లీడ్ చేస్తూ ఉంటారు. ఐగుప్తులో ఉన్నంతగా కష్టాలు ఉండవు ఇక్కడ. వీళ్ళందరూ మంచి మంచి పొజిషన్ లో ఉంటారు అనమాట దేవుని ప్రజలు. అందుకని అక్కడి నుంచి ఆ వ్యాపారాలు చేసి లేకపోతే ఆ గవర్నమెంట్ లో మంచి ర్యాంక్స్ లో ఉండి హ్యాపీగా ఉండడం బట్టి వాళ్ళు చాలా మంది వెళ్ళరు. అసలు బానిసత్వంలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోమంటే త్వరగా వెళ్ళిపోవాలి, కానీ ఆల్రెడీ వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది వెళ్ళరు. సో ఆ బబులోన్ నుంచి యెరూషలేంకి వెళ్ళడానికి చరిత్రకారులు ఏం చెప్తారంటే ఒక 100 సంవత్సరాలు పడుతుంది అక్కడి నుంచి అలా కంప్లీట్ గా మూవ్ అవడానికి. దానికి 3 వ్యక్తుల్ని దేవుడు రకరకాల సమయాల్లో ఎంచుకుంటాడు అక్కడ ఉన్న ప్రజలందరినీ యెరూషలేంకి తీసుకురావడానికి. మొట్టమొదట జెరుబ్బాబెలు, తర్వాత ఎజ్రా, నెహెమ్యా. ఈ జెరుబ్బాబెలు వేరే టైమింగ్ సంబంధించినడు. ఎజ్రా, నెహెమ్యా ఆల్మోస్ట్ ఏంటి ఒకే సమయానికి సంబంధించిన వాళ్ళు అనమాట. మనం ఎజ్రాలోనే చూడొచ్చు, నెహెమ్యాలో కూడా చూడొచ్చు. సో జెరుబ్బాబెలు ఎవరంటే దావీదు వంశస్థుడు, దావీదు వంశావళి నుంచి వచ్చినాడు. అంటే ఒక రాజరికపు వంశం నుంచి వచ్చినాడు. ఆ టైంలో యూదులకి ఒక రకంగా గవర్నర్ గా, మన భాషలో చెప్పాలంటే గవర్నర్ గా చేసిన వ్యక్తి జెరుబ్బాబెల్. సో జెరుబ్బాబెల్ని దేవుడు ఆ సమయంలో ఎంచుకున్నాడు కొంతమంది ప్రజల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి యెరూషలేం తన ప్రజలు. వాళ్ళు జెరుబ్బాబెలు తన హయాం అయిపోయిన తర్వాత కొంతకాలానికి మళ్ళా ఎజ్రాని వాడుకున్నాడు. ఎజ్రా ఎవరంటే యాజకుడు ఆయన, అంతేకాదు లేఖికుడు. అంటే అక్కడ జరిగే చరిత్రని లేకపోతే దేవుడు చెప్పిన మాటలన్నిటిని రాసే వ్యక్తి అనమాట ఆ రాజ్యంలో ఉంటే. మోరోవర్ ఏంటంటే యాజకుడు, తను ప్రీస్ట్. సో ఒక రాజుకి దేవుడు పనప్పగిచ్చాడంటే ఓకే, ఒక యాజకుడికి దేవుడు పనప్పగిచ్చాడంటే ఓకే, కానీ నెహెమ్యా వీళ్ళిద్దరికి చాలా విరుద్ధం అనమాట. అంటే హీజ్ ఏ నార్మల్ పర్సన్, హెబ్రీ వంశానికి సంబంధించినవాడు, కాకపోతే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి. ఒక స్పిరిచువల్ లీడర్ కాదు, లేకపోతే ఒక రాజరికం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. హెబ్రీయుడు, రాజు దగ్గర పనిచేస్తున్న వ్యక్తి.
నెహెమియా గ్రంథం మనం చూస్తే మనకు తెలుస్తుంది, రాజుకి పానదాయకుడు, కప్పు అందించేవాడు అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే నార్మల్ పర్సన్, మన భాషలో చెప్పాలంటే ఏదో పాస్టరో లేకపోతే పరిచర్యలో ఉన్న వ్యక్తో, ఇంకొక పెద్ద నాయకుడు, ప్రజల్ని పరిపాలించే నాయకుడు కాదు, ఒక సాదా సీదా గవర్నమెంట్ ఎంప్లాయీ, హై ర్యాంక్ ఎంప్లాయీ అనమాట. సో ఈ నెహెమియా గ్రంథం చదువుతున్నప్పుడు నేను ఇన్స్పైర్ అయింది మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఈ నెహెమియా దగ్గరికి ఆ యెరూషలేం నుంచి కొంతమంది వచ్చినప్పుడు, ఆల్రెడీ నెహెమియా ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు, వెల్ సెటిల్డ్ పర్సన్. కానీ యెరూషలేం నుంచి తన దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు నెహెమియాకి చెప్పట్లేదు పరిస్థితులన్నీ. నెహెమియాయే యెరూషలేం నుంచి వచ్చిన వ్యక్తుల్ని అడిగి తెలుసుకుంటున్నాడు ఏంటి అక్కడ పరిస్థితి అని. ఒకసారి అది 1వ అధ్యాయంలో, నెహెమియా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం నుంచి చదివితే, నా సహోదరుల్లో హనానీ అని ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టుబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగుగా, అక్కడి నుంచి వచ్చిన వ్యక్తుల్ని అడుగుతున్నాడు యోగక్షేమాలు, తన ప్రజల గురించి తనకు ఒక ఆలోచన ఉంది. తన మనసు ఇక్కడ ఈ రాజు దగ్గర పనిచేస్తున్నా సరే యెరూషలేంలో ఏం జరుగుతుంది, తన ప్రజలు ఎలా ఉన్నారు, తన ప్రజల క్షేమముల కోసం ఆలోచించే వ్యక్తి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళంతా తెలుసుకుని, అంటే వాళ్ళని అడిగి ఎలా ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారి దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేం యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చివేయబడినవని నాతో చెప్పిరి. చాలా శ్రమలు పొందుతున్నారు. అంతేకాదు యెరూషలేం యొక్క ప్రాకారాలు కట్టబడ్డాయి. జెరుబాబెల్ టైంలో యెరూషలేంలో మందిరం కట్టబడింది, కాకపోతే ఇంకా పట్టణం అంతా కంప్లీట్ గా రిస్టోర్ అవ్వలేదు. మెయిన్ ఏంటంటే యెరూషలేం గోడలు ఇంకా కూల్చివేయబడి ఉన్నాయి, దాని ప్రాకారాలన్నీ పడద్రోయబడి ఉన్నాయి, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చివేయబడి ఉన్నాయని చెప్పినప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ నెహెమియాకి తెలిసినప్పుడు వెంటనే నెహెమియా రియాక్షన్ ఏంటంటే, ఆ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ మాట విన్నంటనే ఆల్రెడీ వెల్ సెటిల్డ్ పర్సన్, తనకి ఏ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు తన కుటుంబంతో పాటు. కానీ తన ప్రజల యొక్క పరిస్థితి తెలిసినప్పుడు, దేవుని పట్టణం యొక్క ఆ పరిస్థితి తెలిసినప్పుడు, అది చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఉంది అని తనకు అర్థమైనప్పుడు, కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి అని చెప్తున్నాడు. అంత అవసరం ఉంది నెహెమియాకి? తన యాజకుడు లేకపోతే ఇంకొక రాజరికల నుంచి వచ్చిన వ్యక్తి కాదు, సాదాసీదా వ్యక్తి. కానీ దేవుని ప్రజల యొక్క పరిస్థితి తెలిసినప్పుడు, తన ప్రజల యొక్క పరిస్థితి తెలిసినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో కూర్చుని దుఃఖించాడంట, ఉపవాసం ఉన్నాడంట, దేవునికి, ఆకాశం ఉందన్న దేవునికి విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడంట. సో ఈ నెహెమియాలో ఉన్న ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఈజ్ నోవేర్ రిలేటెడ్ టు ప్రీస్ట్హుడ్ కానీ, లేకపోతే యాజకుడుగా కానీ, లేకపోతే దేవునికి సంబంధించిన విషయాల్లో తలదూర్చాల్సిన అవసరం లేదు తనకి. తను ప్రశాంతంగా వెళ్ళొచ్చు. కానీ తను దేవునితో వ్యక్తిగతంగా గడిపే మనిషి కాబట్టి, దేవునితో ఒక రిలేషన్ ఉన్న వ్యక్తి కాబట్టి, ప్రజల యొక్క కష్టం తెలిసిన వెంటనే మొట్టమొదటి దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి వారందరి కోసం విజ్ఞాపన చేయడం మొదలు పెట్టాడంట. ఈ విజ్ఞాపనలో నెహెమియా యొక్క వ్యక్తిత్వం బాగా తెలుస్తుంది. 5వ వచనం నుంచి మనం 10వ వచనం వరకు చదివితే తన ప్రార్థన అంతా ఉంటది. నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 10వ వచనం వరకు. సో ఈ 6 వచనాలు చూసినప్పుడు నెహెమియా దేవుడి ముందు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మనకు అర్థమవుతుంది, దేవుడి పట్ల ఎలాంటి అవగాహన ఉన్న వ్యక్తి మనకు అర్థమవుతుంది. 5వ వచనం చూస్తే ఎలా ఉంటదంటే, ఎట్లనగా ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అని చెప్తున్నాడు. మళ్ళా చదువుతున్నాను. ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఈ పరిస్థితి అంతట్లో విజ్ఞాపన చేయడానికి వెళ్ళి మొట్టమొదట దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఒక రకంగా దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. నువ్వు భయంకరుడు అయిన గొప్ప దేవుడు, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడిచే వారికి కటాక్షాన్ని చూపించే
దేవుడివి, వారితో నువ్వు చేసిన నిబంధనని స్థిరపరిచే దేవుడు అని దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని స్తుతిస్తున్నాడు అనమాట. అంటే తన వ్యక్తిగతంగా దేవుని యొక్క గొప్పతనం నెహెమీయాకు తెలుసు. తన హృదయంలో దేవుడు ఎలాంటి వ్యక్తో, దేవుడి హృదయం ఎలా ఉంటుందో, సో తన మాట వినేవాళ్ళ పట్ల నిబంధన ఎలా స్థిరపరుస్తాడో, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో, తన శక్తి ఏంటో నెహెమీయాకి తెలుసు పర్సనల్ గా. 6వ వచనం నుంచి చూస్తే, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేస్తున్నాం. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకును. అదేదనగా మీరు అపరాధం చేసిన ఎడల జనుల్లోనికి మిమ్మను చెదరగొట్టుదును. ఈ 6 నుంచి 8 వచనాలు చూస్తే దేవుడి ముందు విజ్ఞాపన చేస్తున్నప్పుడు తను తగ్గించుకుంటున్నాడు. నా పితరులు చేసిన పాపాన్ని, నా ప్రజలు చేసిన పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ప్రజలు చేసిన పాపాన్ని, పితరులు చేసిన పాపాన్ని దేవుడి ముందుకెళ్ళి తను ఒప్పుకుంటున్నాడు. ఒక విజ్ఞాపన చేసే వ్యక్తి, నేను ఒక దైవజనుడి బుక్ లోనో మరి ఎక్కడో నేను చదివానో విన్నానో తెలియదు, కానీ విజ్ఞాపన చేసే యొక్క వ్యక్తి యొక్క లక్షణం ఎలా మారిపోతుందంటే, ఒకవేళ ఒక వ్యక్తి పాపం చేసి దేవుడి నుంచి దూరంగా ఉంటే ఆ వ్యక్తి కోసం విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త ఎలా మారిపోతాడంటే, తానే పాపం చేశానేమో, ఒకవేళ తానే పాపంలో ఉంటే తన మీదకి వచ్చే నష్టం, నాశనం అది ఎంత భయంకరంగా ఉంటుందో, దేవుడి కటాక్షాన్ని వేడుకునేటప్పుడు తన హృదయం ఎలా బద్దలైపోతుందో, అంటే తన జీవితం నాశనం అయిపోతూ ఉంటది పాపాన్ని బట్టి. కాబట్టి నాశనం అవ్వకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడతా ఉన్నాడు అనమాట ఒక పాపి. అలాగా ఆ పాపి స్థానంలోకి వెళ్ళిపోతాడు విజ్ఞాపన చేసే వ్యక్తి. అంటే తను పాపి కాదు, తను పాపం చేసినట్టు కాదు, ఆ వ్యక్తి నాశనం అయిపోతున్నప్పుడు తను దేవుడికి ఎలా మొరపెడతాడో ఆ వ్యక్తి ప్లేస్ లోకి వెళ్ళి ఈ విజ్ఞాపన చేసే వ్యక్తి అలా మొరపెడతాడంట. అంతేకాదు, ఏదైనా అవసరతల్లో ఉన్నవాళ్ళు లేకపోతే వ్యాధితో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు విజ్ఞాపన చేసే వ్యక్తి, విజ్ఞాపన ఆత్మ కలిగిన వ్యక్తి ఆ మనిషి ప్లేస్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. తను దేవుని ఎలాగైతే ప్రార్థించాలో అలా ప్రార్థన చేస్తాడు. అలాగే నెహెమీయా చెప్తుంది ఏంటంటే, ప్రజల పక్షంగా తాను ఒప్పుకుంటాడు పాపాన్ని. నా ప్రజలు చేసిన పాపాన్ని, నా పితరులు చేసిన పాపాన్ని నీ ఎదుటి నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. నీ దృష్టికి మేము అసహ్యంగా ప్రవర్తించాం. నువ్వు మోషేకి ఇచ్చిన నిబంధనని మేము మీరి ప్రవర్తించాం. ఆ నిబంధన మేము పాటించట్లేదని దేవుని ముందు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ తన తగ్గింపు స్వభావాన్ని మనం చూడొచ్చు. మొట్టమొదట దేవుడి యొక్క హృదయం తనకు తెలుసు, దేవుడి యొక్క ఔన్నత్యం తెలుసు. ఈ రెండో దాంట్లో దేవుని ముందు తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తి, అహంకారులను ఎదిరించి దీనులకి తన కృపని చూపించే దేవుడు మన దేవుడు. కాబట్టి అహంకార భావంతో వెళ్ళలేదు నెహెమీయా దేవుని సన్నిధికి. తను తగ్గించుకుని దీనత్వంలో తను చేసింది కూడా కాదు, పితరులు చేసిన దాని అంతటిని, ఇశ్రాయేల్ ప్రజలు చేసిన దాని అంతటిని తన మీద వేసుకుని వారందరి పక్షంగా దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతున్నాడు అనమాట, విజ్ఞాపన చేస్తున్నాడు. సో ఈ 6 నుంచి 9 వరకు మనం చూస్తే, 6 నుంచి 8 వరకు 4 వచనాలు, 9 వరకు 4 వచనాలు చూస్తే తన తగ్గింపు స్వభావం కనబడుతూ ఉంటది అనమాట. 9వ వచనంలో చూడండి ఒకసారి, ఇది 3వ పాయింట్. ఈ 9 ఎండింగ్ ముందు ఏముందంటే, మీరు అపరాధం చేసిన ఎడల జనుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టుదును అని నువ్వు చెప్పావు కదా అని చెప్తూ 9వ వచనంలో ఇలా అంటున్నాడు, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని గూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించేదని నువ్వు సెలవుచ్చిదువు కదా అని చెప్తున్నాడు అనమాట. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావం చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. ఈ 9-10 వచనాల్లో దేవుడి పట్ల విశ్వాసాన్ని మనం నెహెమీయా జీవితంలో మనం చూడవచ్చు. క్షమాపణ అడిగిన తర్వాత దేవుడు చేసిన నిబంధన మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నాడు అనమాట. మేము ఇలా చేసినా, నువ్వు చెదరగొడతానని చెప్పినా
నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన యెడల మీరు ఎక్కడికి తోలివేయబడినా తిరిగి మళ్ళా తీసుకుని వస్తానన్నావు కదా, నీ నామం నిలిచి ఉండడానికి అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. నువ్వే కదా చెప్పావు ప్రభువా, ఒకవేళ నీ మాట వినకపోతే నువ్వు చెదరగొడతానన్నావు. తిరిగి మా మనసు మార్చుకుని నీ మాట చొప్పున, నీ ఆజ్ఞ చొప్పున చేస్తే మేము ఎక్కడున్నా సరే తిరిగి నీ వాగ్దాన భూమిలోకి తీసుకుని వస్తాను నువ్వు చెప్పావు కదా. అంటే నువ్వు మళ్ళా మమ్మల్ని తిరిగి తీసుకుని వస్తానని చెప్పావు కదా. నీ నామం నిలిచి నిమిత్తం, నీ నామం మహింపరచబడి నిమిత్తం అని దేవుడి పట్ల విశ్వాసాన్ని అక్కడ ప్రకటిస్తున్నాడు అనమాట. నువ్వు చేయగలిగిన సముద్రవి, మమ్మల్ని మేము నీ వైపు తిప్పుకున్నప్పుడు, మా మనసులు నీ వైపు తిప్పుకున్నప్పుడు అని చెప్పినాడు. ఈ విజ్ఞాపనలో, అంటే ఈ ప్రార్థనలో, ఈ ప్రాసెస్ లో 3 చూడొచ్చు నెహెమ్యా దగ్గర. మొట్టమొదటిది దేవుడి హృదయం, దేవుడి గొప్పతనం తనకు తెలుసు. 2 తగ్గింపు స్వభావం. 3 దేవుని వాగ్దానం పట్ల విశ్వాసం, దేవుడి పట్ల విశ్వాసం. ఈ 3 నెహెమ్యా జీవితంలో చూడొచ్చు. మరొకసారి దీన్ని మళ్ళా ప్రెస్ చేసి నేను చెప్తున్నాను, మళ్ళీ పాయింట్ చేసి చెప్తున్నాను. నెహెమ్యా ఒక రాజు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తో, ఒక యాజకుడు కాదు, మనలాగా ఒక నార్మల్ పర్సన్, కాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ అంతే. సో ఈ నెహెమ్యా చేసిన ఈ ప్రార్థన చాలా బాగుంటది. ఇది 5 నుంచి 10 వచనాలు చదివితే. సో దీనికంటే ఇంకా కొంచెం ముందుకు చదివినప్పుడు నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది, చాలా సంతోషించింది. ఈ నెహెమ్యా ఈ తగ్గింపు స్వభావంతో, లేకపోతే దేవుడి పట్ల విశ్వాసంతో, దేవుడి గొప్పతనాన్ని కలిగిన వ్యక్తిగా చేసిన ఈ ప్రార్థన కంటే, నెహెమ్యా చేసిన ప్రార్థన కంటే చాలా గొప్పది అని అనిపించింది నాకు. ప్రార్థన కంటే ఏది గొప్పది లేదు, కానీ నేను ఇది మాట్లాడితే మనకి అర్థమవుతుంది. సో ఏంటి ఇంత గొప్పగా అనిపించిందంటే నెహెమ్యా జీవితంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే అర్తహషస్త్ అనే రాజు దగ్గర ఈ కప్ బేరర్, లేకపోతే పానదాయకుడు, కప్పు అందించేవాడు, అంటే ద్రాక్ష రసాన్ని అందించే వ్యక్తి. రాజు ఆ పొజిషన్ లో ఉన్న వ్యక్తిని చాలా ఎక్కువ నమ్మాలి. ఎందుకంటే రాజుకి ద్రాక్ష రసం ఇవ్వడం అంటే ఒక్కొక్కసారి ఈ కప్ బేరర్ లేకపోతే పానదాయకుడు కొంచెం తాగి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఏదైనా విషప్రయోగం జరిగిందా, రాజు అంటే ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే శత్రువులు ఎవరైనా రాజుని చంపడానికి ప్రయత్నం చేశారా, ఇవన్నీ కూడా తన ముందు చూసుకోవాలి. తన బాధ్యత అంతా అన్నమాట. అంటే రాజు ఎంత నమ్ముతాడో చూడండి, తన ప్రాణానికి ప్రాణంగా ఉండాలన్నమాట అడ్డంగా. సో ఏ ప్రాణహాని కలగకుండా చూసే వ్యక్తి కాబట్టి అర్తహషస్త్ రాజుకి నెహెమ్యా మీద చాలా నమ్మకం ఉండాలి. సో ఆ రకంగా చూస్తే పని చాలా చిన్నది అనిపిస్తుంది, కప్పు ఇవ్వడం అనిపిస్తుంది, కానీ రాజు చాలా బాగా నమ్మే వ్యక్తి అనమాట నెహెమ్యా. సో ఒకరోజు ఇలా కప్పు అందించాల్సి వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో ఇలా ఉంటది. ఏముంటదంటే 1-2 వచనాలు చదువుతాను. అటు తర్వాత అర్తహషస్త్ రాజు ఏలుబడిన కాలంన 20వ సంవత్సరంలో నీసాన మాసమందు రాజు ద్రాక్షారసం త్రాగవాలని చూచుండగా నేను ద్రాక్షారసం తీసుకుని రాజును అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగిందని నాతో అనగా. సో ఈ కప్పందించే టైంకి ఇక్కడ ఒక మంత్ పేరు ఉంది, నీసాను అనేది. 1వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే కిస్లేవు అనే మంత్ పేరు ఉంటది అనమాట. కిస్లేవు అనే మాసం, ఇక్కడ నీసాన్ అనే మాసం. ఈ కిస్లేవు అనే మాసంలో యూదులు కొంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు తెలుసుకుంటాడు ఇన్ఫర్మేషన్, యెరూషలేం పరిస్థితి అంతా. ఈ కిస్లేవు మాసం తర్వాత నుంచి ఇప్పుడు రాజు దగ్గరికి 2వ అధ్యాయంలో ఉన్నది నీసాన్ మాసం. కిస్లేవు మాసం అనేది 9వది, నీసాన్ అనేది 1వది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి 4 నెలలు. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ ప్రార్థన, దేవుడి ముందు విజ్ఞాపన చేయడం, ఈ సిచ్యువేషన్ అంతా కిస్లేవు మాసంలో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే నీసాన్ మాసం. అక్కడి నుంచి ఇక్కడికి 4 నెలలు. ఈ 4 నెలల తర్వాత జరుగుతున్న సంఘటన ఏంటంటే, రాజుకి కప్పందించాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అంత విచారంగా లేడంట రాజు ముందు. మోరోవర్ ఏంటంటే, రాజు ముందుకెళ్ళి ఏ వ్యక్తి కూడా విచారంగా ఉండకూడదు. రాజు దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే ముఖం నవ్వుతూ ఉండాలన్నమాట. లేకపోతే ఒక్కొక్కసారి శిక్ష కూడా పడుతూ ఉంటదంట. వాళ్ళు ఎమోషన్స్ ఎలా ఉన్నా సరే వాళ్ళు నవ్వుతూ ఉండాలి, రాజుని పొగుడుతూ ఉండాలి, వాళ్ళ ఎమోషన్స్ అన్ని ఆపుకుంటూ ఉండాలి, లేకపోతే రాజు శిక్షిస్తాడు. సో ఎప్పుడు కూడా నేనంతా
ఎప్పుడు నేను విచారంగా లేను అని చెప్తూ రాజే దీన్ని గమనించాడంట. గమనించి, నీకేమైనా వ్యాధి ఏం లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేంటి అని చెప్తూ, ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు, నీకేదైనా బాధ వచ్చిందా, లేకపోతే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నావా అని, నీ హృదయం దుఃఖంతో ఉంటేనే తప్ప అది అలా ఉండదని నాకు అనిపిస్తుందని చెప్తాడు. నీ హృదయంలో ఏదో దుఃఖం ఉంది, అలా ఉంటేనే ఇలా ఉంటావు అని రాజు గమనించాడు అనమాట. ఇది నాకు చాలా అద్భుతం అనిపించింది. కిస్లేవ్ మాసం నుంచి నేసాన్ మాసానికి 4 నెలలు ఇశ్రాయేల్ ప్రజల గురించి, యెరూషలేం గురించి ఒక వార్త నెహెమీకి వచ్చినప్పుడు, వార్త తెలిసిన వెంటనే దుఃఖించాడు, ఉపవాసం చేశాడు, దేవుని ముందు విజ్ఞాపన చేశాడు. నేను నెహెమ్యా ప్లేస్ లో ఉంటే నేను అనుకున్నాను, 1 రోజు, 2 రోజు, 3 రోజులు, 6 రోజుల తర్వాత బాధ నాలో ఉండదు. కానీ నెహెమ్యా జీవితంలో అలా కాదు. 4 నెలలు గడిచిన తర్వాత ఆ హృదయంలో దుఃఖం ఇంకా అలాగే ఉంది, ఆ హృదయంలో భారం ఇంకా అలాగే ఉంది. అది ఎంత ఉందంటే అవతల వ్యక్తి గమనించే అంత. నీ హృదయంలో ఏదో దుఃఖం ఉంది, దుఃఖం ఉండిపోతే తప్ప ఎంత విచారంగా ఉండవని అవతల వ్యక్తి గమనించే అంతగా తన హృదయంలో భారం ఉంది. అందుకే నాకు ఒక పరిస్థితి తెలిసిన నెహెమ్యా చేసిన ప్రార్థన కంటే ఈ 4 నెలలు తన హృదయంలో క్యారీ అయిన భారం, 4 నెలలు ఆ భారాన్ని భరిస్తూ వచ్చాడు చూడండి, హృదయంలో ఉన్న భారం, ఆ భారం చాలా గొప్పదని అనిపించింది. తను చేసే ప్రార్థన కంటే తన ప్రజల పట్ల, దేవుని ప్రజల పట్ల తన హృదయంలో ఉన్న భారం తన నోటి పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన కంటే చాలా గొప్పది. ఆ భారాన్ని దేవుడు చూశాడని నాకు అనిపించింది అనమాట. భారం లేకుండా మనం దేవుని ప్రజల గురించి కానీ, లేకపోతే దేవుని విషయాల గురించి కానీ, హృదయంలో భారం లేకుండా మనం ఏమీ చేయలేం. నోటి పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కానీ, విజ్ఞాపన కానీ, లేకపోతే ఆ పరిస్థితికి, ఆ సమయానికి మాత్రమే మనం చేసే ప్రార్థన కానీ, దేవుడు మన ద్వారా కార్యాలు చేయడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడదని నాకు అనిపించింది. అది నేను నమ్ముతున్నాను. నెహెమ్యా జీవితం చూస్తే తనకు ఒక విషయం తెలిసిన తర్వాత అది రిజాల్వ్ అయ్యే వరకు, అది కార్యరూపం దాల్చే వరకు తన హృదయం అదే భారంతో నిండుంది. ఈ భారమే దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి, దేవుడు తన కృపనివ్వడానికి అది కారణమైందనమాట. అప్పుడు అక్కడి నుంచి మిగతా అంత స్టోరీ మనకు తెలుసు. నెహెమ్యా అలా ఉన్నప్పుడు ఇది నా పరిస్థితి, నా ప్రజల పరిస్థితి, యెరూషలేము పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు రాజు ఆర్డర్ ఇస్తాడు, నీకేం కావాలో రిసోర్స్ అన్ని పట్టుకుని వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వేం చేయాలనుకుంటున్నావు చేయు అని చెప్తాడు అనమాట. సో ఇది తన హృదయంలో ఉన్న భారం, లేకపోతే తను అనుకున్నది కార్యరూపంలో దాల్చడానికి కేవలం మొదటి రోజులోనో, 2వ రోజు, 3వ రోజు చేసిన ప్రార్థన మాత్రమే కారణం కాదు. దేవుడు తన హృదయంలో ఉన్న భారాన్ని చూసి ఆ రాజు యొక్క మనసును మార్చి తన కార్యాన్ని మొదలు పెట్టాడు అనమాట. సో దేవుడు తన ప్రజలు, లేకపోతే దేవుడు తన కార్యాన్ని చేయడానికి ఎవరిని చూస్తూ ఉంటాడంటే, ప్రజల పట్ల, దేవుని పని పట్ల, దేవుని మందిరాన్ని పట్ల ఎవరు హృదయంలో భారం ఉందో, ఎవరు హృదయంలో ఆ వేదన ఉందో, లేకపోతే ఎవరు హృదయంలో ఆలోచన ఉందో ఆ వ్యక్తుల్ని ఎంచి మరి తీసుకుని వాడుకుంటూ ఉంటాడు. మనం చాలాసార్లు చాలా మంది జీవితాలు చూసినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది, లేకపోతే ఒక రోజు ప్రార్థన చేస్తాం. అందరి కోసం అన్ని సమయాల్లో గుర్తుంచుకుని మనం ప్రార్థన చేయవచ్చు. కానీ దేవుడు కొంతమందిని గురించి, లేకపోతే కొన్ని విషయాల గురించి మన ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ భారాన్ని మనం కానీ కలిగి ఉండి, ఆ భారంతో మనం ప్రార్థన చేసి గంటల తరబడి కూర్చుని కూడా చేయాల్సిన అవసరం లేదేమో. అది మనల్ని ఏ పని చేస్తున్నా సరే మనం తొలుస్తూ ఉంటది, మన ఆలోచనని అవి ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ హృదయం దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట. పద్దాక మన మనసు, మనం మోకరించి మనం ప్రార్థించకపోవచ్చేమో కానీ మన హృదయం ఎప్పుడు దేవుడితో మాట్లాడుతూ ఉంటది. అయ్యో నా ప్రజలు, అయ్యో నా సంఘం, లేకపోతే అయ్యో నా స్నేహితులు, అయ్యో నా బంధువులు అని మాట్లాడుతూ ఉంటది హృదయం అన్నమాట. దాంట్లోంచి దేవుడు చాలా పని చేసుకుంటూ వెళ్తాడు. సో ప్రార్థించే ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలంటే ఈ భారాన్ని కలిగి ఉండాలి. ఇది ఎలా వస్తుంది ఈ భారం? దేవునితో వ్యక్తిగతంగా గడిపితే తప్ప, దేవుని హృదయం మనకు అర్థమైతే తప్ప. నెహెమ్యా చేసిన ప్రార్థనలో మొట్టమొదటి పాయింట్, దేవుడికి హృదయం తనకు తెలుసు. దేవుడి పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి.
తను వ్యక్తిగతంగా దేవుడితో ఒక రిలేషన్ ఉన్నాడు కాబట్టి, దేవుని హృదయం ఏంటో తెలుసు కాబట్టి, దేవుని ప్రజల గురించి కూడా అలాంటి హృదయం కలిగి ఉన్న వ్యక్తి. సో ఇప్పుడు నెహెమ్యా యెరూషలేం పట్టణం కోసం, లేకపోతే యెరూషలేం కట్టడం కోసం అంత భారం కలిగి ఆ పని అంతా చేశాడు. అదంతా మనకు తెలుసు, ఆ స్టోరీ అంతా తెలుసు. ఇప్పుడు మన పని ఏంటి? ఇప్పుడు మనం కూల్చివేయబడిన మందిరాలు కట్టడానికో, లేకపోతే ఈ మందిరాలు కట్టడం కోసం కాదు. ఇప్పుడు ఈ కాలంలో దేవుని మందిరం అంటే మనుషులు, దేవుని ఆలయం అంటే యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనబడిన మనం అందరం దేవుని ఆలయాలు. మీ దేహాలు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం అని మీరు ఎరుగురా అని దేవుని వాక్యం చెప్తుంది. మనమే ఆయన ఆలయం. ఇప్పుడు మన సంఘంలో లేకపోతే మన కుటుంబంలో చాలా ఆలయాలు ఉన్నట్టు, అలా చూస్తున్న ఆ వ్యక్తుల యొక్క జీవితాలు ఒకవేళ పాడైపోతూ ఉంటే, వాళ్ళు ఒకవేళ పాపంలో పడిపోతూ ఉంటే, లేకపోతే ఏదైనా అవసరతలో ఉంటే, వాళ్ళు ఏదైనా వ్యాధి బాధల్లో ఉంటే, మన హృదయం ఎలా ఉంటుంది? నెహెమ్యాలాగే ఆ భారాన్ని మనం కలిగి ఉంటే, ఆ ఆలయాలన్నిటిని కట్టడానికి, ఆ ఆలయాలన్నిటిని బాగు చేయడానికి, తిరిగి ఆలయాల్లో సంతోషాన్ని, దేవుని యొక్క ఆరాధనని నింపడానికి ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. నెహెమ్యాను వాడుకున్నట్టే మనల్ని కూడా ఖచ్చితంగా వాడుకుంటాడు. ఎప్పుడంటే నెహెమ్యానుకున్న భారం మనకు కలిగి ఉంటే. ఇటువంటి గొప్ప భారాన్ని ప్రార్థన చేస్తున్న మనందరికి దేవుడు దయచేయను గాక. ఆ భారభరిత హృదయంలోంచి వచ్చే ప్రార్థన, ఆ భారభరిత హృదయంలోంచి వచ్చే ఆ దేవుని పని పట్ల ఆశ, దేవుడు ఈజీగా మనలోంచి పని చేయడానికి దేవుడికి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రేయర్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్.